ఈ అంశాల మీద వ్యతిరేకత ఉంది, ఈ వ్యతిరేకతని రిజర్వ్ చేసుకోండి, నేను మీకు మద్దతు ప్రకటిస్తాను అని కూడా మాట్లాడలేదు ఆయన. కేసులు ఉన్నాయి, కేసుల గురించి లొంగి ఉండాల్సిన అవసరం ఏం లేదు, ఫైట్ చేయొచ్చు. లీగల్ ఫైట్ వేరు, పొలిటికల్ ఫైట్ వేరు. ఈ రెండింటిని మిక్స్ చేసి చూస్తున్నాడు ఆయన. ఒక గందరగోళపు పరిస్థితి. ఇంకొకటి, ఆయన మొన్న ఈ స్పీకర్ ఎన్నిక సందర్భంగా తన 4 ఎంపీలతో అక్కడే ఓటు వేయించాడు, ఎన్డీఏకే ఓటు వేయించాడు ఆయన. కాబట్టి ఆ హక్కుతో నేను ప్రధానమంత్రిని అలాగే హోంమంత్రిని నిలదీస్తాను అన్న టోన్ కూడా కనిపించింది ఆయన. ఇక్కడ 2 అబ్జర్వేషన్స్ సార్. నేషనల్ మీడియా ఎలా చూస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి చర్యల్ని, ఎన్డీఏ టాప్ బాసెస్ పర్మిషన్ లేకుండా ఆయన అసలు ఈ స్టేట్మెంట్ ఇచ్చుండడు. ఇది బీజేపీ ఏంటంటే ఇప్పుడు పిట్టపోరు పిల్లి తెలిసినట్టు వీళ్ళిద్దరికి తగ్గు పెట్టి బీజేపీ వాంట్స్ టు ఎంజాయ్ ద అట్మాస్ఫియర్ ఆంధ్రప్రదేశ్లో. అది మనం బీజేపీని ఆ రకంగా ఆలోచించేట్లో కూడా తప్పులేదు. వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉన్నాయి. లేదు, వాళ్ళది 2 తలుపుల సిద్ధాంతం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఢిల్లీలో వచ్చినప్పటికీ ఆయనకి డెఫినెట్గా కలిసేందుకు అవకాశం అయితే కల్పిస్తారు. కలిసిన తర్వాత జస్ట్ విని తప్పకుండా పరిశీలిస్తామని చెప్పేసి ఆయన్ని టచ్లోనే ఉంచుకుంటారు తప్ప బయటకు పంపించే ప్రయత్నం చేయరు, అంటే హర్ట్ చేయరు అతను. అయితే ఏమిటి సాధిస్తాడు ఈయన ఈ ఢిల్లీ ధర్నా ద్వారా కావచ్చు, ఇప్పుడు ఈ హడావిడి ద్వారా కావచ్చు? అంటే ప్రధానంగా ఆయన చేయవలసింది ఏమిటి? ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాల దగ్గర ధర్నా చేయొచ్చు. అలాగే మీకు ఆ ఇన్సిడెంట్, రషీద్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా బాడీని తీసుకుని వెళ్ళి రాస్తా రోకోనో మరొక ఆందోళన చేసి ప్రభుత్వాన్ని అక్కడికి రప్పించి విషయాన్ని తేల్చేసేటువంటి పని చేయాలి. ఎక్కడా కూడా వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నటువంటి దాఖలాలు కనిపించలేదు. ఎక్కడైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సీరియస్గా ఆ జిల్లాలో యంత్రాంగం మీద ఒక ఫైట్ జరగాలి కదా అక్కడ స్థానికంగా. ఫైట్ అంటే ఇప్పుడు మీరు చెప్తుందే చూస్తుంటే వంగవీటి మోహన్ రంగారావు గారి సంఘటన గుర్తొస్తుంది. ఆ రోజు ఆ రిక్షా కార్మికుడి శవాన్ని ఆయన బండి మీద వేసుకొని వెళ్ళిపోయాడు హోమ్ మినిస్టర్ ఉన్న చోటికి. వెళ్ళిపోవడం మాత్రమే కాదండి, విజయవాడ మొత్తం స్తంభింపజేశాడు ఆయన. ఆ స్తంభింపజేసినటువంటి వాతావరణం తీసుకురాగలిగితే ప్రభుత్వం నీ దగ్గరికి వస్తుంది మాట్లాడటానికి. అప్పుడు నువ్వు డిమాండ్ పెట్టు, ముందుకు నడువు. అంటే ఈ ఉద్యమాన్ని నువ్వు ఢిల్లీ వెళ్ళి చేసి రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టడం అనేది చాలా అనాలోచితమైనటువంటి చర్య. ఇప్పటికే చాలా నష్టం జరిగింది వైఎస్ఆర్సీపీకి. ఆయన ఎక్కడ కూర్చోవాలి? చంద్రబాబు గారి ఇంటి ఎదురుకుండా ధర్నా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి కూర్చోవాలి, లేదు ఏపీ సెక్రటేరియట్ ముందు కూర్చోవాలి. ఇవన్నీ వదిలిపెట్టేసి ఢిల్లీలోకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటాను నేను జాతీయ స్థాయిలో, అంటే ఎవరికి వ్యతిరేకంగా ఆయన ఎవరిని థ్రెట్ చేస్తున్నాడు? జంతర్ మంతర్ మీకు తెలియదు కదా సార్, అది ఒక ధర్నా చౌక్, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లాంటిది. వస్తుంటారు, టెంట్లు వేసుకుంటారు, చేస్తుంటారు. ఆ మాటకు వస్తే కవితక్క చేశారు ఆవిడ, ఇది మహిళా రిజర్వేషన్ కోసం అక్కడ వెళ్ళి చేశారు. అవి పెద్ద శాంక్టిటీ క్యారీ చేయవని చెప్పేసి ఒక ఇంప్రెషన్ ఉంది. అయితే ఈయన చెప్తున్న మాటలు ఎవరికి వ్యతిరేకంగా ఆయన అభిప్రాయాన్ని పోగు చేస్తాడు అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేది చూడాలి. ఇక్కడ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు విషయాన్ని అనేది కూడా చూడాలి. ఇది ఒక రకంగా ఒక థ్రెట్ ఇవ్వటమే, నేను మీ నుంచి పక్కగా జరిగే ఛాన్స్ ఉంది, మీరు నన్ను తిరిగి హక్కును చేర్చుకోండి అని ఒక సిగ్నల్ ఇస్తున్నాడు. ఇందాక మీరు ప్రస్తావించినటువంటి నేషనల్ మీడియా కాంటెక్స్ట్లోకి వెళితే ఈ ప్రస్తావనకి వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది అనేది వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళ స్పందన డెఫినెట్గా పాజిటివ్గానే ఉంటుంది. ఎన్ని అరిచినా ఎన్ని కేకలు పెట్టినా వాళ్ళకి ఎవరిని పక్కకి పంపించేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎవరినైనా అనునయించి హక్కును చేర్చుకుని కాసేపు ఓదార్చి పంపించటమే. ఈయన ఎలాగైతే రషీద్ కుటుంబానికి పరామర్శ చేశాడో ఈయనకి పరామర్శ జరుగుతుంది అక్కడ. అంతకు మించి కొత్తగా జరిగేది ఏమి. రెండోది, ఇప్పుడు ఈయన అందరినీ రమ్మన్నాడు, ఏదన్నా పేరెంట్ అందరూ వెళ్ళి అక్కడ కూర్చోటానికి ఒకటి. రెండోది, ఒకవేళ వెళ్ళారే అనుకోండి, ఒక 100 కంచెలు ఉంటాయండి, అవి దాటుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. అవును, అంటే అది ప్రజలకే, లేదా అందుకని జాగ్రత్తగా నాయకుల్ని మాత్రమే రమ్మన్నాడు ఆయన. ఎలాగో ప్రజలు వస్తే ఆయన ఎలాగో కలవడు కాబట్టి ఈ పరదాలు వీటన్ని దీనికి అలవాటు పడిపోయారు కదా. లేదు, ఆయన చాలా ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరుసగా తప్పులు చేసుకుంటూ వెళుతున్నాడండి. ఆయన అధికారం వచ్చిన రోజు నుంచి ఆయన ప్రవర్తన, ఆయన అధికారం పోవడానికి ఆయనే మార్గం వేసుకున్నాడు.
ఆయన స్పష్టంగా చూడాల్సింది ఏంటంటే నా ఎస్సీ నా ఎస్టీ నా